హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం కనకమ్మ కథ అనే చందమామ కథని చెప్పుకుందాం. పూర్వం ఒక ఊళ్ళో ఒక బీద బ్రాహ్మడుండేవాడు. ఆయనకి ఇద్దరు కొడుకులు. ఇద్దరు ఒకణ్ణి మించినవాడు ఇంకొకడు. తర్వాత కొన్నాళ్లకు బ్రాహ్మడి భార్య మూడోసారి గర్భవతి అయింది. ఆమెకు వేవిళ్లలో ఒక కోరిక పుట్టింది. వెలగకాయలు తినాలని. అవి తెచ్చిపెట్టమని కొడుకుల్ని బ్రతిమాలింది. ఆ ఊళ్ళో వెలగతోట ఎక్కడా లేదు. ఎట్లాగైనా తెచ్చి పెడతామని ఇద్దరు కొడుకులు తల్లికి మాట ఇచ్చి బయలుదేరి వెళ్ళారు. కొంత దూరం వెళ్ళేసరికి దారికి అడ్డంగా ఒక అడవి వచ్చింది. అందులో జొరబడి ఇంకా కొంత దూరం ప్రయాణం చేశారు. అలా వెళుతుండగా కొంత దూరంలో ఒక పెద్ద తోట వారికి కనిపించింది. వెంటనే ఇద్దరూ ఒక్క అడుగులో తోటలోకి వెళ్ళారు. తోటంతా వెలగ చెట్లమయంగా ఉంది. తోట చుట్టూ చూశారు. ఎవరూ కనిపించలేదు. సరే గదానని ఇద్దరూ కావలసినన్ని కాయలు కోసుకుని ఒళ్ళో కట్టుకున్నారు. మన అమ్మ మనల్ని ఎంతో మెచ్చుకుంటుంది కదరా అని ఇద్దరూ సంతోషంతో పొంగిపోయారు. ఇంతలో ఉన్నట్టుండి ఒక రాక్షసుడు వాళ్ళకి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ఆ తోట ఆ రాక్షసుడిదని వాళ్ళకేం తెలుసు పాపం. ఇద్దరు ధైర్య సాహసులు కాబట్టి ఆ రాక్షసుణ్ణి చూసి అంతగా భయపడలేదు. రాక్షసుడు కళ్ళెర్రజేసి, ఓరి పిడుగుల్లారా, నా తోటలోకే జొరబడ్డారా? నిజం చెప్పండి, ఇవన్నీ ఎవరి కోసం తీసుకెళ్తున్నారు అని గద్దించి అడిగాడు. చెప్పకుంటే చంపుతాడేమోనన్న భయంతో మా అమ్మ కడుపుతో ఉంది. ఆమె కోరిక చెల్లించటానికి ఈ వెలగకాయలు తీసుకెళ్తున్నాము అని చెప్పారు. కడుపుతో ఉంది అనే మాట వినేసరికి రాక్షసుడికి చాలా సంతోషం కలిగింది. ఆ ఇద్దరిని చెరోచేత గట్టిగా పట్టుకుని, మీ అమ్మకు పుట్టబోయే బిడ్డను నాకు ఆహారంగా ఇస్తే మిమ్మల్ని వదులుతాను. లేకుంటే ఇప్పుడే ఇద్దరిని గుటుక్కుమని మింగేస్తాను. ఏమంటారు అని రాక్షసుడు భీకరంగా బెదిరించి అడిగాడు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఇద్దరూ సరే అలాగే ఇస్తాములే అని చెప్పి తప్పించుకుని ఇంటికి వచ్చేశారు. కొడుకుల్ని చూసి చూడటంతోటే తల్లికి ఎక్కడలేని ఆనందం కలిగింది. వాళ్ళు తెచ్చిన వెలగకాయల్ని పచ్చడి చేసుకుని తనివితీరా తిన్నది. కానీ తన కొడుకులిద్దరూ ఆ రోజంతా ఓ మూల కూర్చుని వెక్కి వెక్కి ఏడవటం చూసి వాళ్ళమ్మకు ఏమీ తోచక, ఏం నాయన్లారా, ఎందుకలా ఏడుస్తారు అని అడిగింది. మేము వెలగకాయలకు పోతే ఆ తోటలో మమ్మల్ని ఓ రాక్షసుడు పట్టుకొని, మీ అమ్మకు పుట్టే బిడ్డను నాకు ఆహారంగా ఇస్తే మిమ్మల్ని వదులుతాను, లేకుంటే మిమ్మల్ని మింగేస్తాను అని బెదిరించాడు. మేము అలాగే ఇస్తామని చెప్పి తప్పించుకుని వచ్చాము. మాకేమి చేయడానికి పాలుపోవడం లేదు అని బోరుమని ఏడ్చారు. ఓస్ ఇంతే కదా, మీరెందుకు దిగులు పడ్డం, ఆ సంగతి నే చూసుకుంటాలే అని తల్లి వాళ్ళని ఓదార్చింది. కొన్నాళ్లు గడిచాక ఆమె ఓ ఆడపిల్లను కన్నది. ప్రతిమలాంటి ఆ బిడ్డకు ముద్దుగా కనకమ్మ అని పేరు పెట్టుకున్నారు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. ఈ సంగతి ఎలాగో ఆ రాక్షసుడి చెవిన పడ్డది. ఇంకేం, అమాంతంగా కనకమ్మను తినాలని బుద్ధి పుట్టింది. ఒకనాడు రాత్రి ఆ రాక్షసుడు బ్రాహ్మడి ఇంటిలోకి జొరబడ్డాడు. బ్రాహ్మడి భార్య తన బిడ్డకు పాలిస్తూ ఉంది. ఆ సమయంలో వాడు ఆమె దగ్గరకు వెళ్ళి, బిడ్డనిస్తావా, మిమ్మల్నందరినీ చంపి తినేయమంటావా అని బెదిరించాడు. బ్రాహ్మడి భార్య తెలివిగా, ఇంకా సంవత్సరమైనా దాటలేదు కదా, కాస్త పెరగనియ్యి, నీకే ఇస్తాను అని సమాధానం చెప్పింది. రాక్షసుడు ఆమె మాటకు ఏమీ అడ్డం చెప్పకుండా, సరే, పండు బాగా మాగితేనే కదా తీయగా ఉంటుంది, మాగిన తర్వాతే వస్తాను, అప్పుడైనా ఇవ్వకపోతే మిమ్మల్నందరినీ చంపుతాను అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. కనకమ్మకు 7 సంవత్సరాలు దాటినాయి. ఓ రోజు బ్రాహ్మడి భార్య కనకమ్మతో, ఏం చేయమంటావే తల్లి, ఇక నీ ప్రాణమంతా ఆ రాక్షసుడి చేతిలోనే ఉంది. వాడి చేతిలోంచి నీ సామర్థ్యం కొద్దీ తప్పించుకోవాలి
అని కళ్ళనీళ్లు పెట్టుకుంది. కనకమ్మ వీళ్ళందరికన్నా చాలా తెలివిగలది కనుక, నీకెందుకమ్మా ఆ గొడవ? రాక్షసుడు నన్నేం చేయలేడు. వాడి సంగతి నేను చూస్తాలే అని తల్లికి ధైర్యం చెప్పింది. ఆ మరుసటి రోజే రాక్షసుడు కనకమ్మ ఇంటికి వచ్చాడు. ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా కనకమ్మను రాక్షసుడి వెంట ఏడుపు దిగమింగుకుంటూ సాగనంపారు. రాక్షసుడు కనకమ్మను భుజం మీద ఎక్కించుకుని తన తోటదారి పట్టాడు. రాక్షసుడికి ఒక పెద్ద భవనం ఉంది. ఆ భవనం నిండా వింత వింత వస్తువులు ఉన్నాయి. కనకమ్మను ఆ భవనంలో దింపి రాక్షసుడు వేట కోసం అడవికి వెళ్ళాడు. కనకమ్మ భవనం చుట్టూ తిరిగి చూసింది. ఎన్నడూ చూడని వింత వస్తువులన్నీ కనిపించి ఆమెకు సంతోషాన్ని చేకూర్చాయి. తల్లిదండ్రుల మాట కూడా మరిచిపోయింది. అక్కడే ఆడుకుంటూ పెరగసాగింది. ఒకనాడు కనకమ్మ భవనం చుట్టూ తిరిగి వస్తుండగా అక్కడ ఒక చక్కని గంధపు స్తంభం కనిపించింది. ఆ స్తంభం చాలా పెద్దది. అందులో ఒక పక్క చిన్న శీల ఉంది. కనకమ్మ ఆ శీలను చేతితో అదిమింది. వెంటనే స్తంభంలో నుండి ఒక తలుపు తెరుచుకుంది. కనకమ్మ తెల్లబోయింది. అయినా ఇది ఒకందుకు మంచిదేనని తీర్మానించుకుని స్తంభంలోకి వెళ్ళి తలుపు మూసుకుంది. ఈ స్తంభం సంగతి ఇన్నాళ్ల నుంచి ఆ ఇంట్లో ఉంటున్న రాక్షసుడికే తెలియదు. రోజూ వాడు వేటకు వెళ్ళి తిరిగి వచ్చేలోపుగా కనకమ్మ స్తంభంలో నుంచి బయటికి వచ్చి ఉద్యానవనమంతా ఒక్కసారి తిరిగి వచ్చి మరలా స్తంభంలోకి పోయి తలుపు మూసుకునేది. రాక్షసుడు ప్రతిరోజు కనకమ్మ కోసం భవనమంతా వెతికేవాడు. కనకమ్మ, కనకమ్మ అని పెద్ద పొలికేక పెట్టి పిలిచేవాడు. స్తంభంలో ఉండే కనకమ్మ ఇక్కడే ఉంటున్నాను అని సమాధానం చెప్పేది. రాక్షసుడికి స్తంభం కూడా మాట్లాడుతుందా అని అనుమానం వేసింది. ఈ స్తంభాన్ని ఇక్కడ ఉంచటమే పెద్ద తప్పని రెండు చేతులతో బలం కొద్దీ స్తంభాన్ని పీకి భుజం మీద పెట్టుకుని పక్క ఊరిలోని ఒక ఉద్యానవనంలోకి విసిరేశాడు. ఆ ఉద్యానవనం ఆ ఊరి రాజకుమారుడు మాత్రమే ఆడుకోవడానికి రాజుగారు నిర్మించి ఉంచారు. ఆ సాయంత్రం స్తంభంలో నుండి కనకమ్మ బయటికి వచ్చింది. ఆమెకు అదొక వింతగానే తోచింది. రాక్షసుడి పీడ తొలగింది కదా అని సంతోషించింది. రోజూ ఆ ఉద్యానవనం చుట్టూ తిరుగుతూ మంచి మంచి పువ్వులు ఏరుకుని హాయిగా కాలం గడుపుతూ ఉంది. ఒకనాడు రాజకుమారుడు ఉద్యానవనంలో ఆడుకోవడానికి వచ్చాడు. తోటలో పువ్వులు లేకపోవడం చూసి కోపంతో ఎవరో కొత్తగా పువ్వులు దొంగిలించడం మొదలుపెట్టారు. వాళ్ళెవరైనా సరే చేతికి చిక్కారంటే వాళ్ళ పని పట్టిస్తాను చూడు అనుకుంటూ ఆ వనమంతా గాలించి చూశాడు. ఒక మూల ఎవరో చక్కటి అమ్మాయి మల్లెపూలు గిల్లుతూ ఉండడం చూసి చప్పున వెళ్ళి ఆ అమ్మాయిని దొరికావా దొంగ అంటూ గట్టిగా రెండు చేతులతో పట్టుకున్నాడు. కనకమ్మ మొదట ఉక్కిరిబిక్కిరైపోయింది. రాక్షసుడేమోనని హడిలిపోయింది. కానీ అందమైన రాజకుమారుణ్ణి చూసి సిగ్గుతో అలాగే నిలబడిపోయింది. రాజకుమారుడు కనకమ్మను చూడటంతోనే ఎలాగైనా ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని తీర్మానించుకున్నాడు. ఇద్దరూ ఒకరిని ఒకరు పలకరించుకున్నారు. పెళ్లి చేసుకుందామంటే చేసుకుందామనుకున్నారు. రాజకుమారుడు కనకమ్మను రాజభవనంలోకి తీసుకెళ్ళాడు. పెళ్లికి కావలసిన సన్నాహాలన్నీ చేయమని మంత్రులకు ఆజ్ఞాపించాడు. కనకమ్మ రాజభవనంలో ఉండే సంగతి ఎలాగో రాక్షసుడికి తెలిసిపోయింది. ఇక కనకమ్మను తినకుండా విడిచిపెట్టకూడదని నిశ్చయించుకుని గాజుల శెట్టి వేషంతో రాక్షసుడు రాజవీధిన గాజులమ్ముతూ వస్తున్నాడు. పెళ్లి కూతురు కాబోయే కనకమ్మకు చేతి నిండా గాజులు తొడుక్కోవాలని కోరిక కలిగింది. వెంటనే గాజుల శెట్టికి కబురంపింది. శెట్టి వేషంలో ఉన్న రాక్షసుడు మంచి సమయం చిక్కిందనుకున్నాడు. కనకమ్మ గాజులు తొడుక్కుంటుండగా మెల్లగా రాక్షసుడు ఆమె చెవిలో, నిన్ను ఈ రాత్రికే నా ఇంటికి తీసుకెళ్ళబోతున్నాను. నేనెవరనుకున్నావు? రాక్షసుణ్ణి. ఈ రాత్రికే నిన్ను పొట్టన పెట్టుకుంటా చూడు అని చెప్పి ఒక్క పరుగుతో వెళ్ళిపోయాడు. ఈ సంగతి కనకమ్మ రాజకుమారుడితో చెప్పి
ఎట్లాగైనా తనను కాపాడమని వేడుకుంది. రాజకుమారుడికి ఒక ఉపాయం తోచింది. అచ్చంగా కనకమ్మ లాంటి ప్రతిమను చక్కెర పాకంతో తయారు చేయించి ఆమె పడుకునే మంచం మీద పెట్టి ఒక గుడ్డతో కప్పేశాడు. కనకమ్మను మాత్రం ఆ రాత్రికి మరో గదిలో పడుకోబెట్టాడు. ఇప్పుడు అచ్చం కనకమ్మ లాంటి పంచదార బొమ్మే తయారైంది. రాక్షసుడు ఎవ్వరికీ తెలియకుండా గదిలోకి జొరబడ్డాడు. అక్కడ మంచం మీద ఉన్న పంచదార బొమ్మను 2 చేతులతో ఎత్తుకుని చరచరా వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళేసరికి పంచదార పాకమంతా మెత్తగా కావటం మొదలుపెట్టింది. రాక్షసుడికి ఏమీ అర్థం గాక కొంచెమైనా కొరుక్కు తినాలని బుద్ధి పుట్టి కొంచెంగా తల పక్కకు కొరికాడు. తియ్యగా ఉంది. అరెరే! కనకమ్మ, ఎంత తియ్యగా ఉన్నావు! భలే రుచి! నువ్వంటేనే నాకిష్టం కనకమ్మ. నిన్ను చక్కగా తింటాను. భలే తీపి కనకమ్మ! అంటూ ఆ వెర్రి రాక్షసుడు చేతిలోని పాకమంతా దిగమింగాడు. తెల్లవారగానే రాజకుమారుడు పంచదార బొమ్మను చూడటానికి గదిలోకి వెళ్ళాడు. ఇంకేముంది, పంచదార బొమ్మ మాయమైపోవటం చూసి కనకమ్మ దగ్గరికి వెళ్ళి ఈ సంగతంతా చెప్పాడు. కనకమ్మ కూడా ఆశ్చర్యపోయింది. ఇక రాక్షసుడి భయం కూడా తొలగిపోయింది. కనకమ్మకు తన స్థితిని తల్లిదండ్రులకి, అన్నదమ్ములకి తెలియజేయాలని కోరిక పుట్టింది. పరిచారకుల్ని పంపి తన దగ్గరికి అందర్నీ రప్పించుకుంది. ఒక శుభముహూర్తాన కనకమ్మ రాజకుమారుల పెళ్లి వైభవంగా జరిగింది. కనకమ్మ గొప్పతనానికి ఆమె బీద తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఎంతో సంతోషించారు. తర్వాతి కాలంలో రాజకుమారుడు రాజయ్యాక కనకమ్మ అన్నయ్యలిద్దరూ ఒకడు రాజుకి మంత్రిగాను, మరొకడు సేనాధిపతిగాను నియమించబడ్డారు. అంతటితో కథ కంచికెళ్ళింది. మనం ఇంటికి వచ్చాం. ఇదండి కనకమ్మ కథ అనే చందమామ కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.